సింహరాశి వారికి ఆగస్టు 1వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఏ పని మీకు విజయాన్ని అందిస్తుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, సాయంత్రానికి మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక వార్త వినే అవకాశం ఉందా, ఈరోజు మీ అదృష్టం ఏ విషయంలో కలిసి వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అందుకే మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మధ్యలో వదిలివేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఒంటరిగా వింటే ప్రతి అంశాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకోగలుగుతారు. చివర్లో చెప్పబోయే పూజలు, పరిహారాలు, దానాలు మరియు జాగ్రత్తలు మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. మీ అమూల్యమైనటువంటి ప్రేమ, ఆదరణ, సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఆలస్యం చేయకుండా సింహరాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజు పూర్తి దిన ఫలితాలు వివరంగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశిలో జన్మించినటువంటి వారు మక, పూర్వ పలుగుని, పుబ్బ, అలాగే ఉత్తర పలుగుని మొదటి పాదం నక్షత్రాలకు చెందినవారు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని అంటే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం మాత్రమే సింహరాశి వారికి చెందుతుంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు బంగారు, పసుపు లేదా కాషాయం రంగు. ఈ రంగు దుస్తులు లేదా చిన్న వస్తువులు ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుందని జ్యోతిష సంప్రదాయంలో భావిస్తారు. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 1 మరియు 9. శుభకరమైనటువంటి దిశ తూర్పు దిశ. ముఖ్యమైనటువంటి పనులు, ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తూర్పు దిశను అనుకూలంగా పరిగణించవచ్చు. ఇక ప్రయాణ విషయంలో ఎలా ఉంటుందంటే రేపటి రోజు ప్రయాణం అవసరమైతేనే ముందుగానే ప్రణాళిక వేసుకొని బయలుదేరండి. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించాలి. ప్రయాణానికి ముందు వాహన పత్రాలు, ఇంధనం, అవసరమైన వస్తువులు సరిచూసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచకండి. మీకు రేపటి రోజున కలిసి రాని రంగు వచ్చేసి నలుపు రంగును ముఖ్యమైన పనుల సమయంలో వీలైనంత వరకు నివారించడం మంచిదని సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తారు. కలిసి రాని సంఖ్య 8. కలిసి రాని దిశ నైరుతి దిశ. అత్యవసరం కానీ ముఖ్యమైన కార్యక్రమాలని దిశలో ప్రారంభించకుండా ఉంటే మంచిదని జ్యోతిష్య విశ్వాసం. ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజు కొన్ని రంగాల వారికి ఫలితాలు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నప్పటికీ మరికొన్ని రంగాల వారికి మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ పనితీరులో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా మంచి లాభాలను పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులు కొంత ఆలస్యమైనప్పటికీ చివరకు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా పొందుతారు. కళారంగం, మీడియా, సినిమా, సంగీతం, సోషల్ మీడియా మరియు యూట్యూబ్ వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్, పెట్టుబడులు మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ఎటువంటి ఒప్పందమైనా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు చిన్న ఇబ్బందులకు కూడా దారితీయవచ్చు. మొత్తానికి ఈరోజు సింహరాశి వారికి కష్టపడిన వారికి తగిన ఫలితం లభించే రోజు. సహనం, ఆత్మవిశ్వాసం మరియు విలువైన నిర్ణయాలతో ముందుకు వెళ్తే అనేక రంగాల్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అవకాశాలను గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వారికి ఈరోజు శుభప్రదంగా మారే సూచనలు కూడా ఉన్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రతి విజయానికి వెనుక మీ కష్టం, మీ పట్టుదల, మీ సహనం ఉన్నాయి. అయితే మీరు సాధిస్తున్నటువంటి పురోగతిని చూసి అందరూ సంతోషిస్తారని అనుకోవద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ఆనందిస్తే మరికొందరు ఈర్ష్యతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. రేపటి రోజున మీ చుట్టూ ఉండే ప్రతి వ్యక్తి మీకు శ్రేయోభిలాషి కాకపోవచ్చు. మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ విజయాలు గమనిస్తూ అవకాశం దొరికితే మిమ్మల్ని విమర్శించాలని లేదా అపార్థాలు సృష్టించాలని ప్రయత్నించేవారు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ ఉన్నా ఒంటరిగా పూర్తిగా వినండి చెప్పాను. చివరి వరకు వింటే కొన్ని విషయాల సూచనలు మీకు ఉపయోగపడవచ్చని. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు లేదా ఆర్థిక విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏ పనులు చేస్తున్నారు, ఏ ప్రణాళికలు వేసుకుంటున్నారు అనే విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది కదా. కొన్నిసార్లు మన మాటలే ఇతరులకు అవకాశంగా మారి మనకి ఇబ్బంది కలిగిస్తాయండి.
ఈ యొక్క సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొంతమంది జ్యోతిష్యులు ఎస్ లేదా ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో ఈరోజు సంభాషణలు లేదా వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. ఇలా ప్రతి అక్షరంతో అంటే అటువంటి అక్షరం పేరున్న వ్యక్తి గురించి కాదు. కాబట్టి ఎవరి పట్ల అనవసర అనుమానం లేదా ద్వేషం పెంచుకోవద్దు. అయితే కొత్త ఒప్పందాలు, డబ్బు లావాదేవీలు లేదా ముఖ్యమైన నిర్ణయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. మీరు ఎదగకుండా ఉండాలని కోరుకునేవారు నేరుగా మీకు హాని చేయకపోతే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. మీ గురించి లేని మాటలు చెప్పడం, ఇతరుల ముందు మీ విలువ తగ్గించేలా మాట్లాడడం లేదా మీ కుటుంబంలో అపార్థాలు కలిగించే ప్రయత్నం చేయడం వంటి పరిస్థితులు కూడా ఎదురవచ్చు. అలాంటి సందర్భాల్లో కోపంతో స్పందించకుండా సహనంతో వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. రేపటి రోజు ఎవరి ప్రేరేపణకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు ఇవ్వడం, సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం లేదా కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగడం వంటి విషయాల్లో ఆలోచించి అడుగు వేయండి. మీ నిశ్శబ్దం, మీ సహనం, మీ వివేకమే మీకు పెద్ద రక్షణగా నిలుస్తాయి. మీ కష్టానికి వచ్చినటువంటి ఫలితాన్ని ఎవరూ శాశ్వతంగా అడ్డుకోలేరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, దైవస్మరణ మరియు జాగ్రత్తతో తీసుకునే నిర్ణయాలు మీకు రేపటి రోజున మరింత శుభప్రదంగా మార్చగలవు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాయంత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. అందుకే ఎక్కడ ఉన్న ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పాను. ముఖ్యంగా సాయంత్రం సమయానికి మీకు ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి శుభవార్త వినేటువంటి అవకాశం కలగవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు, కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిణామం కావచ్చు, లేదా మీకు ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తి నుండి వచ్చే ఒక సందేశం కూడా కావచ్చు. ఈ వార్త మీలో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల వరకు నిలిచిపోయినటువంటి పని మళ్ళీ ముందుకు కదలడం, ఆలస్యమైనటువంటి ఫోన్ కాల్ రావడం, మీకు అనుకూలంగా ఒక నిర్ణయం వెలువడడం లేదా మీకు ఉపయోగపడేటువంటి వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందుకే రేపటి రోజు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా వినండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దండి. ఒక వ్యక్తితో జరిగే చిన్న సంభాషణే మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక మంచి సలహా, ఒక ఆహ్వానం లేదా ఒక అవకాశం మీ ముందుకు కూడా రావచ్చు. ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని సాధారణ రాశి ఫలితాలుగా మాత్రమే మీరు భావించాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. అయినప్పటికీ రేపటి రోజు ఆశావహంగా అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషి, సరైన నిర్ణయాలు మరియు సహనమే మీ విజయానికి ప్రధాన కారణాలు కూడా అవుతాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శనివారం కావడంతో భక్తి, నియమం, సేవాభావంతో చేసే పూజలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని సాంప్రదాయ విశ్వాసం. అందువల్ల ఉదయం స్నానం చేసిన తర్వాత అనంతరం ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేయండి. శనివారం రోజున ముఖ్యంగా శనిదేవుడు ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయడం మంచిదని విశ్వసిస్తారు. మీ కుటుంబ క్షేమం కోసం శివుడికి అభిషేకం చేయడం, ఓం నమ శివాయ వంటి మంత్రాన్ని భక్తితో జపించడం కూడా శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్తారు. అలాగే మీ కులదేవతను తప్పకుండా స్మరించండి. కులదేవత ఆరాధన కుటుంబ రక్షణకు, మనోబలానికి, శుభకార్యాల సాఫల్యానికి ముఖ్యమైనదని భావిస్తారండి. మీ ఇష్టదైవానికి ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం ప్రార్థించండి. గోమాత సేవ చేయగలిగితే తప్పకుండా మరింత శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు తాజా పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను అందించండి. ప్రేమతో గోమాతకు నమస్కరించి కుటుంబ సుఖశాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. జీవుల పట్ల దయా, సేవాభావం పెంపొందించడం కూడా ఈ సేవలో ముఖ్యమైనటువంటి భాగం. రేపటి రోజు చేసే దానాల్లో నల్ల నువ్వులు, మినుములు, నువ్వుల నూనె, అవసరమైన వారికి అన్నదానం లేదా పేదలకు వస్త్రదానం చేయడం శుభకరంగా భావిస్తారు. మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయండి. దానంలో పరిమాణం కంటే మనస్సులోనే భక్తి, కరుణ ముఖ్యమైనది. అదేవిధంగా కాకులకు కొద్దిగా ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు చల్లడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు అందించడం వంటి చిన్న సేవలు కూడా పుణ్యకార్యాలుగా భావించబడతాయి. ముఖ్యంగా రేపటి రోజు కోపాన్ని తగ్గించుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకొని సత్యం మరియు ధర్మం వైపు నడవాలని సంకల్పించండి. మంచి మాట, మంచి ఆలోచన, మంచి పని ఈ మూడు మీకు శుభ ఫలితాలను అందించడంలో తోడ్పడతాయని పెద్దలైతే విశ్వసిస్తారండి. ఏదైనా సరే మనము ఒకరిని బాధ పెట్టకుండా మన ధర్మ ప్రకారం మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ వెళ్ళిపోతే మనల్ని ఎటువంటి మనం ఎవరికైనా నష్టం చేసే బదులు ధర్మపరంగా మనం ధర్మ మార్గంలో నడిస్తే కనుక మనల్ని ఎటువంటి కీడు ఆ భగవంతుడు మనకు తోడు ఉంటారనమాట. ఎటువంటి కీడు మనకు దరిచేరదు. మనం చేసిన పుణ్యమే మన వెంట వస్తుందని తప్పకుండా గుర్తుపెట్టుకోండి.
ఇవే ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు 1 శనివారం రోజున సంబంధించినటువంటి పూర్తి దిన ఫలితాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా మీరు ఈ సమాచారం ఉపయోగపడవచ్చు కదా. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. అప్పుడు మేము ప్రతిరోజు అందించే అన్ని రాశుల దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు మీకు వెంటనే అందుతాయన్నమాట. చూసారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.